చాలా సంతోషం భయ్యా. నువ్వు కూడా నా మాట నమ్మకపోతే నేనేం చెయ్యాలి అనుకున్నాను. నువ్వు విన్నావు కాబట్టి ఇక నీలిమ పని అయిపోయినట్టే. అప్పుడే తొందరపడకు. నీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నమ్మాను. కానీ నువ్వు చెప్పింది నిజమనడానికి సాక్ష్యం కావాలి కదా. సాక్ష్యం ఉంటే చూపించు. నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి మరీ ఆ నీలిమని నిలదీస్తాను. అదేంటి భయ్యా, ఇప్పుడే కదా నమ్మానని చెప్పావు, మరి ఇంతలోనే ఇలా మాట మారుస్తున్నావేంటి? నేనేం మాట మార్చలేదు. ఇప్పటికీ అదే మాట మీదున్నాను. ఎప్పటికీ మాట తప్పని మనిషిగానే ఉంటాను. సాక్ష్యం లేకుండా ఎలా నిలదీయమంటావు? నిన్నటి వరకు నువ్వు మీ అమ్మ జైల్లోనే ఉన్నారు. మీరు జైలు జీవితాన్ని గడిపారు కాబట్టి అన్ని సంతోషాలకి దూరం అయ్యారు. అక్కడే ఉండి నరకాన్ని అనుభవించారు. అలాంటి మీరు పగ తీర్చుకోవాలనుకోవడం సహజం. మీకు నీలిమ మీద ఈ కోపం ఉండడంలో కూడా తప్పులేదు. లేదు భయ్యా, ఇది నేను నీలిమ మీద కోపంతో చెప్తున్న మాటలు కాదు, భాను మీద గౌరవంతో చెప్తున్నాను. మీ కుటుంబం బాగుండాలని చెప్తున్నాను. దయచేసి నమ్మండి భయ్యా. అది కాదు. ఒకప్పుడు నేను రౌడీ షీటర్నే భయ్యా, కాదన్నావు. కానీ నేను మారకూడదా? నేను మారాను. నన్ను మార్చిన మనుషులు భాను అక్కవాళ్ళు. అందుకే ఇంతలా చెప్తున్నాను. ఇక చాలా ఆపై. మీ అమ్మ వల్ల నేను మా డాడీని కోల్పోయాను. నన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా పెంచిన మనిషి నా కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తుంటే ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉండిపోయాను. దానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు. అలాంటి వ్యక్తి కొడుకుతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను అంటే నా సంస్కారం ఏంటో నువ్వు అర్థం చేసుకో. నీకు దూరమైన ఆనందం ఎవరికీ ఉండకూడదని మా ఇంట్లో అలజడి రేపాలని చూస్తున్నావు. దానికి నీలిమని పావుగా వాడుకోవాలనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నారు భయ్యా? నీలిమ ఏంటో తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడుతుంటే ఇక ఏమని చెప్పమంటావు? ఎవరికి చెప్పమంటావు? ఒకప్పుడు నీలిమ చెడ్డగానే ఆలోచించేది, కాదని నేను అనడం లేదు. అయినా నువ్వే చెప్పావుగా, నీలాంటి ఒక రౌడీ షీటర్ మారినప్పుడు నీలిమ మారలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? నిజం నాకు తెలుసు కాబట్టి ఆ నీలిమ నిజ స్వరూపం ఏంటో మిమ్మల్ని తెలుసుకోమంటున్నాను. అది మీకెందుకు అర్థం కావడం లేదు? ఇంత మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మేమేం మూర్ఖంగా ఆలోచించట్లేదు. ఆ మనిషి గురించి పూర్తిగా తెలుసుకున్నాం కాబట్టే ఇలా మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు చెప్పిన ప్రతి విషయం నేను నమ్మాలంటే నాకు సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఉంటే చూపించు. చెప్పారుగా, నాతో పాటు నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళి అందరి ముందు నిలబెట్టి, ఇదిగో అజయ్ ఇది చూపించాడు, నిజమా కాదా సమాధానం చెప్పు అని నీలిమని నిలదీస్తాను. అందరి ముందు అడుగుతాను. అంతేకాని సాక్ష్యాధారాలు లేకుండా నువ్వు వేసిన ఈ నిందల్ని నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు పదే పదే అందరితో ఇదే మాట్లాడుతుంటే నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి నీతో మాట్లాడటానికి వచ్చాను. కానీ నువ్వు అందరికీ ఒకే మాట చెప్తున్నావు. ఎవరో ఒకరు నమ్మితే ఆ ఇంట్లో ఉన్న ఆనందాన్ని దూరం చేయాలని చూస్తున్నావు. నాకు అర్థమైంది. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే మర్యాదగా ఉండదు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు ఆహా అని మాయాబజార్ సినిమాలో ఈ పాట ఏ ఉద్దేశంతో రాశారో కానీ ఇలా ఇంకోళ్ళ ఇంట్లో కూర్చొని ఆనందంగా తింటూ ఉంటే ఆ ఆనందమే వేరబ్బా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ నాన్నేంటి ఇలా తింటున్నాడని అనుకుంటున్నావా? నువ్వంటే ఎన్నో రోజుల క్రితం ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇక్కడ అన్ని రకాలు చేయించుకొని తినేసి ఉంటావు. కానీ మేము మొన్నే వచ్చాం కదమ్మా. అందులోనూ నాకు బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి జ్యోతిని చేయమన్నాను, చేసి పెట్టింది.
ఈ బిర్యానీ తింటుంటే ఎంత రుచిగా ఉందో తెలుసా? నీకు కూడా ఏదైనా ఇష్టం ఉంటే చెప్పమ్మా, వెంటనే జ్యోతికి చెప్తాను, చేసి పెట్టేస్తుంది. పర్వాలేదు నాన్న. మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను. అడుగమ్మా, నీ గురించి ప్రతి సంగతి నాకు తెలుసు కదా, ఏంటో అడుగు. నిన్న ఓ చిలక జ్యోతిష్యుడు నాకు జాతకం చెప్పాడు నాన్న. ఆ, ఇదిగో ఈ పుట్టుమచ్చ ఇక్కడ ఉంటే ఎంతో అదృష్టం అన్నాడు. ఆ, మరి నా చిన్నప్పుడు నువ్వు నా జాతకం ఎవరికైనా చూపించే ఉంటావు కదా, మరి అప్పుడు ఈ పుట్టుమచ్చ గురించి ఎవరైనా చెప్పారా? ఆ చిలక జ్యోతిష్యుడు చెప్పినట్టే చెప్పారా? నీ జాతకం అంత బాగుంటే మేమెందుకు ఇక్కడికి వస్తాము? లేదమ్మా, అయినా చిలక జ్యోతిష్యుడు జాతకం చెప్తాడా? చిలక ఏ కార్డు తీస్తే అందులో ఉన్నది చదివి చెప్తాడు. నీ చిన్నప్పుడు నీ జాతకాన్ని చూపించాను. అప్పుడు జ్యోతిష్యుడు నాకో మాట చెప్పాడమ్మా. ఆ పుట్టుమచ్చ నీ చిట్టితల్లి జీవితానికి మచ్చ తీసుకొస్తుంది. చంద్రుడిలో మచ్చలాగా ఈ బంగారు బొమ్మ జీవితంలో ఈ పుట్టుమచ్చ ఒక కష్టం తీసుకొస్తుంది అన్నాడు. అప్పుడు అతని మాటలు నాకు అర్థం కాలేదమ్మా. కానీ నీ బతికిలా అయిపోయింది. నువ్వు మాకిలా దూరం అయిపోయావు. ఈ ఇంట్లో ఇలా తలదాచుకున్నావు, పరాయి పంచలో బతుకుతున్నావు. ఇక్కడ ఇన్ని వైభోగాలున్నా కన్నవారికి దూరం అయిపోయావు. నిన్ను కట్టుకోవలసిన వాడు తాళి కట్టకుండానే తల్లిని చేసి మోసం చేశాడమ్మా. ఇదంతా నీ జీవితంలో జరిగిన శాపమే కదమ్మా. ఆ పుట్టుమచ్చ పాపమే కదా. ఆనాడు జ్యోతిష్యుడు చెప్పిన జాతకం నిజమే కదా. మీరు కరెక్ట్గా చెప్పారు నాన్న. నిజంగా జ్యోతిష్యుడు ఆ రోజు జరగబోయేది బాగానే చెప్పాడు. అమ్మా బంగారు తల్లి, నువ్వు మా ఇంట్లో పుట్టిన కల్పవల్లివమ్మా. లక్ష్మీదేవిలాగా లక్షలు రాకపోయినా నిన్ను నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నానమ్మా. పేదరికంలో కూడా నిన్ను మహారాణిలో పెంచుకున్నాను. నీ జాతకంలో లోపాలు నేను చూడకుండా ఉంటానా? ఈ తండ్రికి నువ్వంటే ప్రాణమమ్మా. ఇప్పుడే నాకు తెలిసింది నాన్న. అన్ని విషయాలు తొందరలోనే తెలుసుకుంటాను. మీరు బిర్యానీ తినండి. పిచ్చి తల్లి, డ్రామా సీన్ చెప్పేసరికి నిజం అనుకుని నమ్మేసింది. ఆ పుట్టుమచ్చ ఉందని ఇప్పుడే తెలిసింది. దాని గురించి నాకెలా తెలుస్తుంది? మీ మాటలు బట్టి నాకు అర్థమైంది మీరు ఫేక్ అని. మిగిలిన విషయాలు తొందరలోనే తెలుస్తాయి. మనింటికి ఏదో శాపం ఉందనిపిస్తుంది బావా. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంది. మనతో ప్రమేయం లేకపోయినా మన ఇంట్లో సమస్యలను సృష్టించాలని వేరే వ్యక్తులు కూడా ప్రయత్నిస్తున్నారు. వాడి గురించి ఆలోచిస్తూ ఈ ఇంట్లో ఎవరూ మనశ్శాంతిగా ఉండకూడదని వాడు కోరుకుంటున్నట్టున్నాడు. అందుకే ఏదో రకంగా మళ్ళీ గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వాడి వల్ల ఒకప్పుడు నా చెల్లి సఫర్ అయింది. భాను వాడిని జైల్లో పెట్టించింది. ఇలా మన ఇంట్లో చాలా సంఘటనలకు ఆ తల్లి కొడుకులే కారకులు. మనతో ఏ సంబంధం లేని వాళ్ళు మన ఇంట్లో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకోవడం? వాడంతేంటో నేను చూస్తాను. కార్తీక్, వాడికి కావాల్సింది కూడా ఇదే. వాడి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ ఇంట్లో జరిగే శుభకార్యం ఆగిపోతుందని వాడు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే వాడు అనుకున్నది ఏదీ జరగకూడదు. ఇక్కడ మనం అనుకున్నది మాత్రమే జరగాలి. అంటే వాడిని వదిలేమని చెప్తున్నావా బావా? వాడి మాటల్ని పట్టించుకోవద్దని చెప్తున్నాను. ఇప్పుడు ఈ విషయంలో ఏ టెన్షను పడద్దని చెప్తున్నాను. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి సంగతి నేను చూసుకుంటాను. అంతేకాని మీరెవరూ ఈ విషయంలో కలగజేసుకోకండి. ఏంటి బావా, వాడికి భయపడేదే ఉంది? వాడికి మెల్లిగా చెప్తుంటే అర్థం కావడం లేదు.
మంచిగా చెప్తుంటే వినిపించుకోవడం లేదు. ఎంతైనా రౌడీ కదా బావా, వాడి స్టైల్లోనే వాడికి చెప్పాలి. ఎలా చేయాలో నేను చూసుకుంటాను. ఈ ఆవేశమే వద్దంటున్నాను కార్తీక్. నీకు కోపం వస్తే నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నాకు తెలుసు కాబట్టే నేను నీతో మాట్లాడుతున్నాను. ఒకసారి నేను ఒక ప్రయత్నం చేయటం వల్ల నా చాందిని తల్లి కాకుండా తన గర్భాన్ని కోల్పోవలసొచ్చింది. అందరినీ ఎంతో బాధ పెట్టాను. మళ్ళీ మనం అందరం కోలుకోవటానికి ఎన్ని రోజులు పట్టిందో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇంట్లో ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను చూసుకుంటాను. నేను ఈ ఇంటి అల్లుడుగా కాదు, ఈ ఇంటి పెద్ద కొడుకుగా ఆలోచిస్తున్నాను. దయచేసి మీరంతా ప్రశాంతంగా ఉండండి. ఈ సంగతి నేను చూసుకుంటాను. అది కాదు బావా. కార్తీక్ వద్దు, ఇంకా ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేయండి. పార్థు ఒక మాట అన్నాడు, నేను అల్లుళ్ళా కాదు కొడుకులా బాధ్యత తీసుకుంటాను అని. మరి పెద్ద కొడుకే బాధ్యత తీసుకున్నాక ఈ ఇంట్లో తనకి ఎవరు ఎదురు చెప్పకూడదు కదా. చాలా సంతోషం పార్థు. ఒకప్పుడు భాను నాతో చెప్పింది, మా అన్నయ్య ఇంటికి అల్లుడుగా రాలేదత్తయ్యా, మీకు పెద్ద కొడుకుగా వచ్చాడు, ఇక అన్ని బాధ్యతలు కూడా తనే చూసుకుంటాడు. తన వల్ల మీరొకప్పుడు సంతోషాన్ని కోల్పోయారు, మళ్ళీ ఇల్లు ఆనందంగా ఉండటానికి నా అన్నయ్యే కారకుడవుతాడు అని భాను చెప్పింది. ఇప్పుడు నువ్వు ఆ బాధ్యత తీసుకుంటానని చెప్తున్నావు. చాలు, మీరందరూ నా ఇంటి గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, మన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మనల్ని పలకరిస్తూనే ఉంది. ఒకదాని నుంచి బయటపడేసరికి ఇంకో రకంగా ఎవరో ఒకరు మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు. ఇక మీదట అది ఇది జరగకూడదు. నా చెల్లెలు భాను కోరుకున్న ఆనందం ఈ ఇంట్లో ఎప్పటికీ నిలపవలసిన బాధ్యత నా మీదుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటాను అత్తయ్య. థ్యాంక్ యూ బావా. రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఏ అనుమానం రాకూడదు. మా అమ్మ ఆ రాధ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టకముందే మీరు తెలివిగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే తీగలాగితే డొంకంతా కదులుతుంది, మీ బండారం బయటపడుతుంది. మీకేం భయం అక్కర్లేదమ్మా. నాటకాల్లో ఇప్పటికి 3 నంది అవార్డులు, 60కి పైగా పరిషత్ అవార్డులు కొట్టినవాణ్ణి. నేనంత తేలిగ్గా దొరకను. నేను మాత్రం తక్కువ అనుకున్నారా? ఉత్తమ మహిళా నటిగా 30 సార్లు అవార్డు అందుకున్నాను. నేను కూడా అంత ఈజీగా దొరకను. మీ అమ్మగారు మమ్మల్ని నమ్మేశారు. నిజమే, మా అమ్మ నమ్మింది, కానీ మా తమ్ముడింకా నమ్మాలి. ఎంత కాదనుకున్నా రాధ కీర్తి అంటే మా తమ్ముడు నమ్మలేకపోతున్నాడు. అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎక్కడ ఏ డౌటు రాకుండా కరెక్ట్గానే ఉన్నారు కదా? అసలు మా గురించి మీరు చాలా తక్కువ అంచనా వేశారమ్మా. అంతవరకు ఎందుకు, ఆ రాధొచ్చి తన చేతి మీద ఒక పుట్టుమచ్చ చూపించి, ఈ పుట్టుమచ్చ వల్ల నాకు కష్టాలు వస్తాయని గుళ్ళో ఎవరో చెప్పారని చెప్పింది. నేను వెంటనే తడబడకుండా కట్టుక తల్లి, లేదమ్మా ఆ మచ్చ వల్ల నీకు కలిసే వస్తుంది, అందుకే నువ్వు ఈ ఇంటికి వచ్చావని అప్పటికప్పుడు అద్భుతమైన కథ చెప్పాను. తను కూడా నమ్మేసింది. అదేంటి మరి? రాధ నన్ను కూడా అదే అడిగింది. నిన్ను కూడా అడిగిందా? ఏమనడిగింది? నువ్వేం చెప్పావు? నా దగ్గరకొచ్చి ఆ మచ్చ వల్ల కలిసి వస్తుందని చిలక జ్యోతిష్యుడు చెప్పాడు, అది నిజమా అని అడిగింది. వెంటనే తనకు అనుమానం రాకుండా, లేదమ్మా ఆ మచ్చ వల్ల కష్టాలొస్తాయని చిన్నప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడని నేను కన్నీళ్లు పెట్టుకుని మరీ నటించాను. నమ్మేసింది. పో, మీ మొహం. మీ ఇద్దరినీ ఆ రాధ వెర్రి వెదవల్ని చేసింది. దానికి మీ మీద అనుమానం వచ్చినట్టుగా ఉంది. అందుకే ఒకే పుట్టుమచ్చని మీకు చూపిస్తూ ఇద్దరికీ 2 మాటలు చెప్పింది. మీరు 2 రకాలుగా చెప్పేసరికి తనకి అనుమానం నిజమైనట్టుంది. అమ్మా, అంత పనిచేసిందా?
అమాయకంగా కనబడుతుంటే ఏమీ తెలియని పరిచారికలాగా చిన్న ఆర్టిస్ట్ అనుకున్నాను. అమ్మో, ద్రౌపది వేషానికి పనికొచ్చే మెయిన్ హీరోయిన్ లాగా ఇంత నాటకం ఆడుతుందనుకోలేదు. నువ్వు నోరు ముయ్యి. తల్లిని నేను నిజం చెప్తాను కానీ తండ్రివి నీకేం తెలుస్తుంది? నాకు తెలియదని చెప్తే సరిపోతుంది కదా. ఆడపిల్లకి తండ్రంటే ఇష్టం కదా అన్న లాజిక్తో అడిగిందనుకుని నేను మహానటుడు రేంజ్లో కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ మరీ గొప్పగా చెప్పేశాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం అడిగినా మీరిద్దరూ నోరు మూసుకొని ఉండండి. అసలు తను అలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తుందో నేను తెలుసుకుంటాను. అయినా అనుమానం వచ్చింది అని అర్థమైంది కదా. వెళ్లే వరకు ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నాకు తెలియకుండా ఒక్క మాట కూడా మీరు చెప్పకండి. చెప్పకపోతే ఎలాగమ్మా? తను ఏదో ఒక ప్రశ్న వేస్తుంది, మేం మౌనంగా ఉంటే తెలీదా అని అడుగుతుంది. అలా అని తెలివి తక్కువగా మాట్లాడితే మీరు తన తల్లిదండ్రులు కాదు అని తెలిసిపోతుంది. అది గతాన్ని మర్చిపోయినా భవిష్యత్తుని బాగానే ఊహించగలదు. మీరు కన్నవాళ్లు కాదు, దొంగ నాటకాలు ఆడటానికి వచ్చారు అని మా అమ్మ దగ్గర చెప్పిందంటే మా అమ్మ కోపానికి మీరు బలైపోతారు. మరిప్పుడు ఎలా అమ్మా? ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది. అన్నీ మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే భయపడుతున్నారు. నాటకం అంటే ఏదో జనాలుండరు చేసేద్దామని వచ్చాము. కానీ ఇన్ని సమస్యలుంటాయంటే అప్పుడే ఆలోచించేవాళ్ళం. డబ్బులు ఊరికనే రావు. అయినా ప్రతి సమస్యకి పరిష్కారం చూడాలి. ఆ రాధని తెలివిగా కీర్తిగా మార్చి మీతో పంపించాలి. నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. వస్తావమ్మా, పద పద పద. ఆ, అమ్మా కీర్తి, ఆ, 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 కూర్చో కూర్చో కూర్చో. ఆ. అవును, దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తున్నానని మీకెలా తెలిసింది? ఆ, అదేంటమ్మా, నిన్ను నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని, కళ్ళలో పెట్టుకుని చూసుకున్న మనిషిని, నా కూతురు ఎప్పుడు ఎలా ఉంటుందో నేను ఊహించలేనా? నిజమే, అమ్మ ప్రేమను బాగానే చూపిస్తున్నారు. అమ్మకి తెలియదంటూ ఏదీ ఉండదు కదా. అవునమ్మా, అందులోనూ నువ్వంటే నాకు పంచ ప్రాణాలు. నువ్వా పుట్టుమచ్చ గురించి ఎక్కువ ఆలోచించకు. జాతకాలదేముంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటారు. కానీ జీవితంలో అలా జరగాలని లేదు కదమ్మా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దాని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవద్దమ్మా. ఆ? నేను పుట్టుమచ్చ గురించి ఆలోచిస్తున్నానని మీతో చెప్పలేదే. ఆహా, అదేనమ్మా, నువ్వు నన్ను వచ్చి అడిగావు కదా, నేను నీకు గొప్పగా చెప్పాను. మరి అలా జరగలేదు అన్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది కదా, అందుకే మళ్ళీ వచ్చి ఇలా చెప్తున్నాను. అంటే ముందు చెప్పింది తప్ప? లేదమ్మా, నేను నిజమే చెప్పాను. కాకపోతే అనుకున్నవన్నీ జరగవు కదా, అనుకోలేదని ఆగవు కదా. అది నీకు చెప్పడానికే వచ్చాను. అసలు నువ్వు దీని గురించి ఆలోచించకు. తొందరగా మన ఇంటికి వెళ్ళిపోదాము. అక్కడ నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. నీ జీవితం గురించి మేం ఆలోచిస్తాము. అన్ని విషయాలు నువ్వు మర్చిపోయి ప్రశాంతంగా ఉండమ్మా. నీ సీమంతం తాలూకా ఏర్పాట్లు నేను చూస్తాను. మీ గురించి ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు ఆ ఊరు ఎందుకు బాబు? ఏం అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా. వెళ్ళనీయండి. నిజానిజాలు తెలుసుకోకుండా ఏ విషయం నిర్ధారించలేం కదా. అంటే ఇప్పుడేంటి, మమ్మల్ని అనుమానిస్తున్నారా? సందేహం లేదు, వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. కానీ నా విషయంలో వీళ్ళంతలా
ఇక్కడికి వీళ్ళని రప్పించిన దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఖచ్చితంగా ఇది జయప్రద గారు ఈ ఇంట్లో నుంచి నన్ను పంపించడానికి ఆవిడ వీళ్ళతో నాటకం ఆడిస్తుంది. నా పేరు కీర్తి అని, నేను రాధని కాను అని ప్రూవ్ చేయడానికి ఇదంతా ఆవిడే చేస్తుంది. కానీ ఏం చేయాలి? ఎలా నిరూపించాలి? ఎవరికి చెప్తే నమ్ముతారు? రాధా, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు రాధవి కాదు అన్నా నా మనసుకి ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు కీర్తి అనడానికి సాక్ష్యాలున్నా ఎందుకో నువ్వు కీర్తి కాకుండా ఉంటేనే బావుండు అనిపిస్తుంది. కానీ నాకెందుకలా అనిపిస్తుందో తెలియడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా ఏదో ఆలోచిస్తున్నావని అర్థమైంది. దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు చెప్పు. సమస్య ఏదైనా సరే నేను అర్థం చేసుకుని పరిష్కారం చూపిస్తాను. సంవత్సరానికి ఒకసారి వచ్చే తెలుగు వాళ్ళ అతి పెద్ద పండుగ నాడు భాను లేకపోవడం, భాను ఆత్మ కూడా బాధపడుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే తనకి ఎంతో ఇష్టమైనటువంటి దోసపాడుకి మనమే వెళ్దాం. ఆ ఊళ్ళో పండగ మనమే చేద్దాం. దోసపాడులో సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెడుతున్నారంట. నువ్వు ఆ ఊరు వచ్చావనుకో, నీకు గతం గుర్తు రావచ్చు కదా. వస్తాను.